జనసేన జిల్లా అధ్యక్షురాలు లోకం మాధవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి. సభావేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నా తోటి నాయకులు తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా నా నమస్కారం. అలాగే ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. అందరం కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పారద్రోలి జనసేన టీడీపీ ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈ సభ ఇంకొక నిదర్శనం. శ్రీకృష్ణ జన్మస్థానంలో అన్యాయం, అరాచకం, అవినీతి మధ్య శ్రీకృష్ణుడి అంశతో పుట్టిన జనసేన టీడీపీ పొత్తు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రకంపనలు లేపింది. యువగళం ముగింపు సభ మన విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జరుపుకొని అక్కడ మన పెద్దలందరూ వచ్చి మాట్లాడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టి మతి భ్రమిత చెంది కంప్లీట్గా అతను ఏం చేస్తున్నాడో కూడా ఈరోజు అర్థం కాని పరిస్థితి. పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అంట. ఒక నియోజకవర్గంలో దోచుకో అని చెప్పి 5 ఏళ్ల కిందట ఎమ్మెల్యేలని పంపించాడు. వాళ్ళు దోచుకున్నారని చెప్పి వాళ్ళని పక్క నియోజకవర్గాలకి ఇప్పుడు పంపిస్తాడంట. ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ప్రజలు చూడట్లేదా పేదవాళ్ళని? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత ఇబ్బందులకు గురి చేసిందో, భూదందాలతో ఎంత ఇబ్బంది పెడుతున్నాదో తెలీదా? ఖచ్చితంగా ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. 2024 మంచి సంవత్సరం. ఈ పార్టీని ఎన్నో కిలోమీటర్ల దూరం తరిమి కొట్టి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని అందరూ వెల్కమ్ చెప్పడానికి ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పనికి రాకుండా పోతే తన గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని మా నాయకుల్ని, కార్యకర్తల్ని కూడా ఎంతో నిబద్ధతతో రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం అనే ఒకే నానుడితో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల ఆత్మహత్యలకి చలించిపోయి తన సొంత నిధి నుంచి ప్రతి కౌలు రైతు కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున సుమారు 3,000 మందికి తన సొంత నిధి నుంచి ఇచ్చిన మహానుభావుడు. అలాంటి మహానుభావుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడితే నానా మాటలు అని అతన్ని జైలు పాలు చేసి రాష్ట్ర ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ కలిసి పెట్టుకున్న పొత్తు ఒక విష్ణు చక్రమై ఈ రాష్ట్రం నుంచి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని తరిమి కొడుతుందని చెప్తూ మనం అందరం కూడా ఈ పొత్తుని స్వాగతించాలి. ఈ పొత్తుని తూట్లు పొడదాలని ప్రయత్నిస్తున్న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి బుద్ధి చెప్పాలి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అమూల్యమైన ఓటు హక్కుని ఈ పొత్తులో ఉన్న ఉమ్మడి అభ్యర్థులకి మాత్రమే ఇస్తూ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అధోగతి పాలు కాకుండా చూసుకుంటారని అందరికీ చెప్తూ జై జనసేన, జై టీడీపీ. ధన్యవాదాలు మేడం.